దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు మనము శ్రీ రాఘవేంద్ర నర్సరీ ప్లాంటేషన్స్ అధినేత పలుమునూరి అశోక్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక చోట్ల వ్యాపార విజయాలను నేర్చుకొని తాను వ్యాపార రంగంలోకి అడుగిరిగి రాఘవేంద్ర టిప్పర్ డిపోను ఒకటి ఏర్పాటు చేసి, తర్వాత శ్రీ రాఘవేంద్ర నర్సరీ ప్లాంటేషన్ ఏర్పాటు చేసి, రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఏర్పాటు చేసి సంపద సృష్టిస్తూ, ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అశోక్ రెడ్డి గారు. రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా ఆయన సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్, అధినేత అశోక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు అశోక్ రెడ్డి. రాఘవేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టింబర్ మార్ట్ నుంచి వుడెన్ ప్రొడక్ట్స్ ఉంటుంది, డోర్స్ అండ్ విండోస్ కూడా తయారవుతుంది. యూపీవీసీ యూనిట్ ఉంది, యూపీఎస్ నుంచి యూపీఎస్ విండోస్ డోర్స్ తయారవుతున్నాయి. నర్సరీ ఉంది, శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. దీని నుంచి వచ్చేసరికి అన్ని రకాలైనటువంటి పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, తర్వాత కమర్షియల్గా ఎర్రచందనం, శ్రీగంధం లాంటి, మలబార్ వేప, మహాగని, చాలా రకాలైనటువంటి మొక్కలు మన నర్సరీలో లభిస్తాయి. ప్లాంటేషన్ కూడా చేస్తారు. కాన్సెప్ట్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధం. నేను బౌరంపేట్ గ్రామంలో పుట్టాను, మండలం దుందిగల్ మండలం, ప్రజెంట్ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. అమ్మ పేరు ప్రమిళ, నాన్న పేరు యాదిరెడ్డి. నాన్నగారు వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంతో పార్ట్ టైంలో కలప వ్యాపారం కూడా చేసేవాళ్ళు. అమ్మ నుండి క్రమశిక్షణ, భవిష్యత్తులో ఈరోజు ఈ స్థానానికి ఉండడానికి కారణం అమ్మ. నాన్న నుంచి బయట ఏ రకంగా ప్రవర్తించడము, తర్వాత ముందుకెళ్ళడము, అందరితోటి కలుపుకొలతలు ఉండడము నాన్న నుండి నేర్చుకున్నాను. నా మొదటి విద్యాభ్యాసము 7వ తరగతి వరకు బౌరంపేట జరిగింది. 8 నుంచి 10వ తరగతి దుందిగల్లో జరిగింది. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ దుందిగల్. ఇంటర్మీడియట్ మేడ్చల్ జూనియర్ కాలేజీలో జరిగింది. నేను ముందు నుంచి కూడా చదువుకుంటేనే వ్యవసాయం చేసేవాడిని. దాని తర్వాత 10వ తరగతి వచ్చేలోపే నేను ఈ కలపకు సంబంధించి వడ్రంగి పని నేర్చుకున్నాను. తర్వాత నా ఇంటర్మీడియట్ స్థాయిలోనే నేను విద్యాభ్యాసం బంద్ చేసి వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వ్యాపార రంగంలోకి రావడం జరిగింది. ముందు నేర్చుకున్న పని నుంచి ఏదైతే కలప పని, వడ్రంగి పని ఉందో అక్కడ నుంచి నేను మళ్ళీ మొదలు పెట్టేసేసి ఫస్ట్ వర్క్షాప్ నుంచి సామిల్లో టింబర్ పెట్టాము. దాని తర్వాతనే 2000 సంవత్సరంలో సొంతంగా కలప డిపో రాఘవేంద్ర టింబర్ మార్ట్ అని స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి 2003లో రాఘవేంద్ర ఫ్లష్ డోర్స్ అండ్ ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక 1 year చేశాము. దాని తర్వాత 2014లో మళ్ళీ శ్రీ రాఘవేంద్ర నర్సరీస్ అండ్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాము. 2021లో శ్రీ రాఘవేంద్ర టింబర్ మార్ట్ నుంచి యూపీఎస్ యూనిట్ కూడా టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నేను ఇలా ఊహించలేదండి. నేను వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీతం గడుపుతాను అనుకున్నా, ఈ రకంగా వస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందండి. నాకు చిన్నప్పటి నుండి కూడా ఏ పని చేసినా కానీ ఆత్మవిశ్వాసంతో చేసేవాడిని. అంటే నేను ఈ తక్కువ పని అని చెప్పి ఎప్పుడు అనుకునేవాడిని కదా. అదొకటి నాకు దేవుడు ఇచ్చినటువంటి వరంలాగా భావిస్తాను. ఈరోజు కూడా ఏంటంటే చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అయిన పెద్ద స్థాయి కూడా రావడం ఏంటంటే ఎక్కడ కూడా మనం చేసే పని మీద అంకితభావం ఒకటి, క్రమశిక్షణ, తర్వాత క్వాలిటీ సర్వీస్, మళ్ళీ కస్టమర్ని కూడా మనం ఏంటంటే రిసీవింగ్ చేసుకునే విధానం, వాళ్ళతో ఉండే రిలేషన్, ఇది మనకు ముందుకు తీసుకెళ్తుంది. సతీమణి పేరు సువర్ణ, కూతురు కృతికారెడ్డి, కుమారుడు చేతన్ రెడ్డి. నా సతీమణి సహకారం చాలా ఉంటుంది. ఎందుకంటే పని విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ, మిగతా ఏదైతే అక్కడ పని చేసే వాళ్ళ శాలరీస్ కానీ, వాళ్ళు పని చేసేదాన్ని కానీ మొత్తానికి తను పర్యవేక్షణలో జరుగుతుంది. ఏదే కానీ కలిసి పని చేయడంలో ఉన్న ఆనందం వేరుంటుంది. ఈ రోజులలో ఆడవారిని, అంటే ముఖ్యంగా స్త్రీలను ఖాళీ ఉంచకుండా ఒక పని మీద పెట్టడంతో వాళ్ళకు కూడా ఫస్ట్ భాగస్వామ్యం ఉంటే బాధ్యత కూడా పెరుగుతుంది, మన మీద మంచి నమ్మకం ఉంటుంది. బాధ్యతలు కూడా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు మనకు ఏంటంటే బాధ్యత షేర్ చేసుకో బాగా ఉంటుంది. నేను సాధించిన విజయాలంటే ఇప్పుడు నేను చెప్పేది గొప్పదేం కాదు, ఇంకా ముందు అవరోధించాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసిందంతా సమాజం గురించి మనం చేస్తుంది. ముఖ్యంగా మా అమ్మ, నాన్న, వాళ్ళకు మనం ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. నా విజయాలు మొదటగా మా అమ్మ, నాన్నగారికి, మా కుటుంబానికి, సమాజానికి ప్రత్యేకించి అంకితం చేస్తున్నాను.